ఓర్పు కలిగి జీవించుట ద్వారా మనము మన జీవితంలో అభివృద్ధి చెందగలం. రెండవదిగా, బాధ్యతారహితులుగా కాకుండా బాధ్యత కలిగిన వ్యక్తులుగా కుటుంబంలోనూ, పనిచేస్తున్న స్థలాలలోనూ, సంఘములోనూ మనం జీవించుట ద్వారా మనము అభివృద్ధిని సాధించగలము. మూడవదిగా, దేవుడు చేస్తున్నటువంటి మార్పులకు, దేవుడు ఏ రీతిగా మన జీవితంలో ఏ విషయాలను బట్టి దేవుడు మనల్ని సరిచేయాలని ఆశపడుచున్నాడు, ఆ విషయాల్లో సరి చేయబడుటకు దేవునితో మనం సహకరించుట ద్వారా మన జీవితంలో అభివృద్ధిని చూడగలం. అలాగే విశ్వాసం లేకుండా విశ్వాస ప్రపంచంలోకి అడుగు పెట్టకూడదు. విశ్వాసముతో దేవుని వాక్యమునందు, దేవుని మాటల యందు విశ్వాసముతో విశ్వాస ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మన ఆధ్యాత్మికంగాను శారీరకంగాను అభివృద్ధి చెందగలము.